రైతులు పశు సంపదను పెంచుకోవాలని తద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆదివారం పలనాటి వీరారాధన ఉత్సవాలలో రెండవ రోజు రాయబారం కార్యక్రమంలో భాగంగా ఆరుపళ్ల విభాగపు ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన పోటీలను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పశువులను తమ కుటుంబ సభ్యుల వలె రైతులు చూసుకుంటారని అన్నారు. ఎడ్ల పందాల కోసమే కాకుండా పాడి పశువులను కూడా పెంచుకోవాలని సూచించారు. పలనాటి రైతుల దశాబ్దాల కళ వరికేపూడి సెల ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమన్నారు. తనను రెండవసారి ఆశీర్వదించి పార్లమెంటుకు పంపారని, పలనాటి ప్రజల రైతుల ఆశయాలను నెరవేర్చడమే తన ముందున్న లక్ష్యమన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ 900 శతాబ్దాల చరిత్ర కలిగిన పలనాటి వీరారాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. కులమతాలకు అతీతం గురించి ఈ రోజు మాట్లాడుకోవడం కాదు, 900 సంవత్సరాల క్రితమే మత సామరస్యాన్ని చాటి చెప్పి ఘనకీర్తి పొందిన పలనాడు ప్రాంతం ఇది అని అన్నారు. అనంతరం వీర్ల దేవాలయ ప్రాంగణం నందు చింతపల్లి గ్రామానికి చెందిన కాకతీయ స్కూల్ విద్యార్థులు వేసిన కోలాట ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో పంగులూరి అంజయ్య, పంగులూరి పుల్లయ్య, బోల్నేడి శ్రీను, చప్పిడి రాము, ఉన్నాం లక్ష్మీనారాయణ, గోరంట్ల నాగేశ్వరరావు, సర్పంచ్ సరస్వతి బాలునాయక్, కటికల బాలకృష్ణ, తండా మస్తాన్జానీ, కర్ణ సైదారావు, మోదీన్సా, బుసా రామాంజనేయులు, గోళ్ల సురేష్ యాదవ్, ఎస్పీఆర్ కృష్ణ, శంకర్, పూర్ణ రాఘవ, షేక్ జానీ భాష, షేక్ నన్నేసా, తుపాకుల రత్తయ్య, బోల్నేడి హరికృష్ణ, కిలారి పవన్, అన్ని శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాట మీద నిలబడి ఆ పద్ధతిలో నడుస్తున్న ప్రాంతం మన పల్నాడు ప్రాంతం. మరి అరాచకాల్ని, దౌర్జన్యాల్ని, దుర్మార్గాల్ని సహించనే ఈ పల్నాడు అని చెప్పేసి మొన్న ఎన్నికల్లో మీ అందరూ కూడా రుజువు చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థినైన నాకు, అలాగే పెద్దలు కృష్ణదేవరాయలు గారిని గొప్ప మెజార్టీ పెద్ద ఆశీర్వదించారు. అందరికీ సదా రుణపడి ఉంటాం. ఈ పల్నాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. వ్యక్తిగతంగా అందరికీ కూడా లబ్ధి చేకూర్చుకోలేకపోవచ్చుదని అభివృద్ధిలో మాత్రం ఎటువంటి వెనకడుగు ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాటి మీద కూడా అంతే దృష్టి సారిస్తే బాగుంటుందని లక్ష్యంతో సాధిస్తారని ఆశిస్తూ, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి మాటలకు సంబంధించి మొన్న ఎలక్షన్ సమయంలో చూశారు ఏ విధంగా ఇప్పటికి కూడా 1000 సంవత్సరాల క్రితం అయిన యుద్ధం అయితే మొన్న ఇంకా 18 చేయాల్సి వచ్చింది. మొన్న ఇంకా కేవలం ఈ పార్లమెంట్ లో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం కూడా పల్నాడు వైపు చూశారు, పార్టీల వైపు చూశారు. ఆ రోజు ఎలక్షన్ రోజు దేశం మొత్తం ఇక్కడ ఏమవుతుందా అని చూశారు. ఇప్పుడు కూడా వెళ్తూ ఉన్నారు. పార్లమెంట్కి వెళ్తే మీ పార్లమెంట్ ఎందుకు, మీ పార్లమెంట్ లో ఏమైంది అని అందరూ వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే అంత హింస కానీ, అంత బాధాకరమైన దృశ్యాలు కానీ ఆ రోజు దేశం మొత్తం కూడా చూశారు. దీన్ని మార్చాలి, దీన్ని కొద్ది గొప్ప మెరుగుపరచాలి అంటే ఉత్సవాలు ఎంత ఇంపార్టెంట్ అన్నది అవును. వాటిని మాత్రం మనం దానిపైన కూడా దృష్టి సాధించాల్సిన అవుతుంది. దాన్ని కూడా అభివృద్ధి చెందించాల్సిన అవసరం. ఇప్పటికి కూడా మా దగ్గర 3-4 లీటర్ల కంటే పాలు వచ్చే పరిస్థితి లేదు. హర్యానాకు పోతే దాదాపు 15-16 లీటర్లు పాలు వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని పెంపొందించాల్సిన అవసరం. దానికి కూడా రైతులే కొద్దిగా మన ప్రాంతంలో చూసాం 10 క్వింటాల నుంచి 40 క్వింటాల దాకా పెంచి వడ్లను పెంచి చూపించే రైతులు కూడా ఎక్కున్నారు. వడ్లను పెంచగా లేచి పాల ఉత్పత్తిని పెంచలేనంత పెద్ద ఎత్తున ఇక్కడ వారందరూ కూడా దీన్ని వాళ్ళు తలపైకి ఎత్తుకొని పెద్దగా గవర్నమెంట్ వైపు నుంచి కూడా 5 లక్షలు 7 లక్షలు ఇస్తారు. అంతకంటే పెద్ద పండించే కార్యక్రమం కాదు. అయినా కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఈ పండగకి ఉన్న ముఖ్యమైన విషయాన్ని గ్రహించి ఇక్కడికి వచ్చి దీనిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. బాధ్యత మా పైన ఉంది, అది నిలబెట్టుకోవాల్సిన అవసరం మా పైన ఉంది. తప్పకుండా అది ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకుంటాం, దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పల్నాడు ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున పాల్గొంటారని నలుమూల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం సంపాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ సంబంధించి ఇప్పటికే
జలజీవన మిషన్ కింద ప్రతి ఊర్లో కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కానీ కొన్ని ఊర్లో మాత్రం ఇప్పటికి కూడా కుళాయిలు ఇచ్చినా దానికి సోర్సు అంటే ఓవర్ టైప్ లో నీళ్ళు లేని పరిస్థితి. దానికి కూడా ఆ ఊర్లో ఓవర్ టైప్ లో నీళ్ళు నింపాలన్నా కానీ వరిక పుస్తకాలు వస్తేనే పూర్తవుతుందనేది నా పూర్తి నమ్మకం. అది తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాకు వేరే దాని గురించి అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం నేను వేరే దాని గురించి మాట్లాడి అనవసరంగా ఈ సమయాన్ని వృధా చేయాలని అనుకోవట్లేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని అనుకోవట్లేదు. మన ఓన్లీ ఫోకస్ ఒకటే ఒక ఫోకస్ ఈ ప్రాంతానికి సంబంధించి వరకు పురుషాలు పూర్తి చేయడం అనేది మా ఫోకస్. వేరే ఏం మాట్లాడినా ఏది చెప్పినా అది వృత్తిలో జరుగుతాయి. గవర్నమెంట్ ఉంటుంది, ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, అందరూ ఉంటారు. అవి రొటీన్లో జరిగే జరుగుతాయి. అన్ని నియోజకవర్గాలు జరుగుతాయి, ఇక్కడ నియోజకవర్గం జరుగుతుంది. కానీ రొటీన్లో లేకుండా జరగవలసినవి సైడ్ ఉండాలి. అన్నా నువ్వు కొబ్బరిగా స్వామి బాబు మీరు పక్కన రావాలి కాస్త. స్వామి సైడ్ స్వామి సైడ్కి వచ్చే స్వామి బాబాయ్ ఎత్తులు కనబడాలి. పక్క రండి బాబాయ్, బాబాయ్ కొంచెం రండి, కొంచెం హలో మౌత్ సర్దేయాలి మాత్రం మైక్ ఓకే బాబా ఇద్దరు తప్పుకోవాలి. శాసనసభ్యులు పార్లమెంటు సభ్యుల వారి తరఫున కారంపూడి రైతాంగం వారి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. రెండవ తరఫున పైకి రావాలి. రెండవ తరఫున రావాలండి, పైకి రావాలి త్వరగా. మేనేజింగ్ డైరెక్టర్ ఫోకస్ శ్రీనివాసరావు గారు, కొప్పురావూరు, పెదకాకలి మండలం, గుంటూరు జిల్లా. శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గౌరవనీయులు నాగమల్లేశ్వరరావు గారికి స్వాగతం.